పరాశక్తి సమ్మక్క గద్దెలపై ప్రతిష్ఠించిన తర్వాత భారీగా భక్తజనులు అమ్మవారి దర్శనం కోసం క్యూ కడుతున్నారు. ఇక ఈ 2 రోజుల పాటు నలుగురు వనదేవతలు గద్దెలపై ఉండి భక్తులకు దర్శనం ఇవ్వబోతున్నారు. పూర్తిగా ఈసారి రీడెవలప్మెంట్ చేసినటువంటి ఆలయంలో ఈసారి నలుగురు దేవతల ప్రతిష్ఠ తర్వాత భక్తులు ఆలయాన్ని చూసి మురిసిపోతున్నారు. ఆధ్యాత్మికతలో కూడా పరవశించిపోతున్న పరిస్థితి. ప్రస్తుతం ఈ యొక్క వనదేవతల మహాజాతర సంబంధించి మన సంవత్సరం సీతక్క అన్నారు. మేడం నమస్తే. కొత్త నూతనంగా ఉన్నటువంటి ఆలయాన్ని చూసి సంబరపడుతున్నారు. వనదేవతల రాక కూడా చాలా ఎంతో కీలకంగా జరిగిపోయింది. సో ఏం చెప్పదలుచుకున్నారు భక్తులకు? భక్తులందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని మేము కూడా భక్తులందరి తరపున దేవుణ్ణి ప్రార్థిస్తూ అందరూ కూడా ఇప్పటివరకు అంతా సవ్యంగా జరిగింది. మరి కొంచెం ప్రకృతి కూడా చల్లబడుతుంది. సమ్మక్క సారలమ్మ వచ్చినప్పుడు వాతావరణం ఇలా అప్పుడప్పుడు మనకు ప్రతి జాతరలో కనబడుతుంది. సడన్గా వాతావరణంలో కూడా మార్పు వచ్చిందంటే తల్లి దీవెనలు మెండుగా ఉన్నాయి ఈసారి అనేది ఇంకా అర్థమవుతుంది. కాబట్టి భక్తులకు నేను మొదటి నుంచి ఒకటే చెప్తా ఉన్నా, జంపన్న వాగులో తాగి వాళ్ళకి వెళ్ళొద్దు అని. కానీ ఒకరిద్దరు పాపము బాధాకరం, సంతోషంతో వచ్చి వాగులలో చనిపోవడం. కాబట్టి ఎంత సంతోషంగా మనం 2 ఏళ్ళు ఎదురు చూస్తామో ఈ తల్లి ఈ యొక్క మహాఘట్టం కోసం. మరి ఇక్కడికి వచ్చేటప్పుడు కూడా అంతే నియమంతో వస్తే దైవ దర్శనం చేసుకొని మొక్కులు చెల్లించుకొని ఒక పూట ఉండి సంతోషంగా వెళ్తే మంచిగా ఉంటుందని మా ఆలోచన. ఇప్పటివరకైతే అన్నీ సక్సెస్ఫుల్గా సవ్యంగా జరిగింది. ప్రకృతిలో కూడా ఇప్పుడు మార్పు కనబడుతుంది. అంటే మనకు ఎప్పుడైనా కూడా చిరుజల్లులు సమ్మక్క జాతరలో వస్తుంది. సో ఇప్పుడు అది కూడా అయిపోతే ఇంకా సంతోషం మాకు. గత జాతరల సమయంలో కూడా గంటలు వేచి చూసేది భక్తులు. ఈసారి 15 నిమిషాలు దర్శనం చేసుకుంటున్నారు. నలుగురు దేవతలను దర్శనం చేసుకుంటారు. సో ఈ మార్పుకు సంబంధించి ఇన్నేళ్ళ మీరు పడ్డ కష్టం ఈరోజు భక్తుల సంతోషం అనుకోవచ్చా? భక్తులకు సంతోషం కనబడుతుంటే మాకు సంతోషం. ఎందుకంటే భక్తులు అనేది వాళ్ళు ఎప్పుడు హ్యాపీగా ఉండాలనే మనం కోరుకుంటాం. ఈ ప్రాంత బిడ్డగా చాలాసార్లు చూసిన నేను గంటల తరబడి ట్రాఫిక్ జాము, గంటల తరబడి క్యూ లైన్స్. ఈసారి అయితే ఎక్కడ అలాంటి ప్రాబ్లం లేదు. నైట్ కొద్దిగా కరెంటు ఇంటరప్షన్ ఏర్పడింది ఆ ట్రాన్స్ఫార్మర్స్ తోటి. తర్వాత మనం దేవుళ్ళని గద్దెల మీద పెట్టినప్పుడే భక్తులు నాపినాం తప్ప ఏ వీఐపీ వచ్చినా ఎవరు వచ్చినా ఇప్పటివరకు జరిగింది. ఏమి ఇబ్బంది లేకుండా, అందుకని అంతా సవ్యంగా జరిగింది. ఇంకా 6 గంటల వరకు కానీ రేపు తెల్లారి వరకు కూడా ఈ ఫ్లోటింగ్ ఇట్లనే ఉండే అవకాశం ఉంది. అయినా మేము అందరం అప్రమత్తంగా ఉండి ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తాం. ఇప్పుడు సమ్మక్క గద్దెల ఆలయమైన కాకుండా ఒక ఆదివాసీ కళాఖండం కనిపిస్తూ ఉంది. టెంపుల్ ఒక అత్యద్భుతంగా కనిపిస్తుంది. ప్రతిరోజు వచ్చే భక్తులు పెరిగే అవకాశం ఉంది. సో ఎట్లాంటి ఏర్పాట్లు చేస్తారు జాతర కాకుండా మరి మిగతా రోజులు? ఇప్పుడు పర్మనెంట్ స్ట్రక్చర్ కూడా టాయిలెట్స్ కానీ కొన్ని అకామిడేషన్ రూమ్స్ కానీ అక్కడక్కడ ఎవరైనా సత్రాలు కూడా ఇప్పుడు సీఎం గారు ఇంకొక 100 ఎకరాలైనా పర్వాలేదు తీసుకోండి అని చెప్పారు. ఇప్పటికి 20 ఎకరాలు తీసుకున్నాము ల్యాండ్ అక్విజిషన్. ఇంకా కొంత తీసుకొని అక్కడక్కడ కొన్ని సత్రాల్లాగా అంటే ఒక సమ్మక్క సారలమ్మ విడిదిలాగా కట్టిస్తాము. సో అప్పుడు వాళ్ళ కొద్దిగా ఎవరైనా వచ్చిపోయేటోళ్ళు ఉంటే కూడా జాతర టైంలో అయితే అందరికి అకామిడేషన్ ఇవ్వలేము. రెగ్యులర్గా వచ్చే వాళ్ళకి కొంత అన్నా మనం ఇవ్వగలుగుతాం. కానీ నాకు మొదటి నుంచి ఒకటే టెన్షన్, డ్రింకింగ్ వాటర్ను టాయిలెట్స్. ఇవి ఇన్ని లక్షల మంది ఎక్కడెక్కడో ఉంటారు కదా, ఎట్లా అనేది ఉండే. అయినా కూడా కట్టించినాము. కానీ కోట్ల మందికి వేలల టాయిలెట్స్ అనేది సరిపోవడం లేదు. కాబట్టి పర్మనెంట్ ప్లేసెస్ కూడా వెతుకుతూ ఉన్నాం. పర్మనెంట్ ఇచ్చి ఎవరికన్నా మెయింటెనెన్స్ కోసం అని ఇచ్చేద్దామని, ఎక్కడ ఏమేమి కట్టాలా ఇంకా నెక్స్ట్ అనేది ఆలోచనతో ఉన్నాము. జాతర అయిపోయిన తర్వాత నెక్స్ట్ తిరుగువారం జాతరలో ఇక్కడ మీటింగ్ పెట్టుకుంటాం. మీటింగ్ పెట్టుకొని నెక్స్ట్ ప్రణాళిక కూడా రచించుకుంటాం. మీ ఇలవెల్పగా ఉన్న సమ్మక్క ఈరోజు తెలంగాణ యావత్ తెలంగాణలో చాలామంది ప్రజలు మా ఇలవెల్పని పూజిస్తున్నారు. సో ఆ భక్తులకు సంబంధించిన సంతోషానికి ఈ రోజున ఆలయం అద్దం పడుతుంది. సో ఏం చెప్పదలుచుకున్నారు? మీకు సంతోషమైనా ఇట్లా భక్తులకి ఇంత స్థాయిలో దర్శనం కలిగిస్తున్నారు? భక్తులకు ఒకటే విజ్ఞప్తి, శాంతంగా రండి, మనశ్శాంతితో రండి, బాధ్యత రండి, భక్తితో రండి, మంచిగా దర్శనం చేసుకొని వెళ్ళండి. ఇంకా మీరు రాబోయే జాతరకి ఇంకా చాలా మార్పులు చూస్తారు. నేను ఇక్కడ ఒక ఆడబిడ్డగా, ఆదివాసీ బిడ్డగా, ఈ ప్రాంత ప్రజాప్రతినిధిగా నాకు ఈ సేవ చేసే అవకాశం ఇచ్చిన ప్రజలకు, ఆ తల్లులకు, మరి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, మా రాహుల్ గాంధీ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఎంటైర్ మా క్యాబినెట్కు ఖచ్చితంగా నేను ఇంకా మనసు పెట్టి ఇంకా మంచిగా పనిచేస్తాం. చరిత్రలో లేని విధంగా ఆలయాన్ని ఈ విధంగా తీర్చిదిద్దారు. సో మీరు అనుకున్న ఆశయం నెరవేరినట్లేనా? ఏం కోరుకుంటున్నారు? అమ్మవాళ్ళు నలుగురు గద్దెల మీద ఉన్నారు. భవిష్యత్తులో అందరూ రాష్ట్ర ప్రజలందరూ కూడా సుఖశాంతులతో ఉండాలి. అదేవిధంగా తల్లుల కీర్తి ప్రతిష్టను మరీ 1000 ఏళ్ళు పెంచే విధంగా నాకు ఈ ఒక అవకాశము మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మా సోదరులు, మా క్యాబినెట్ మినిస్టర్స్ అందరూ, నా ప్రజలందరూ నాకు అవకాశం ఇచ్చారు. కాబట్టి మా ప్రభుత్వము ఇంకా సంకల్పంతో స్ట్రాంగ్గా పనిచేస్తూ ప్రజల కోరికలు, ప్రజల సమస్యలు
అన్నీ తీర్చేటువంటి సంకల్పాన్ని, ధైర్యాన్ని, స్థైర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటూ నాకున్న ఏకైక కోరిక రాష్ట్ర ప్రజలందరూ సంతోషంగా ఉండాలని. అదేవిధంగా మరో కోరిక ఒకటి నా పర్సనల్గా నేను ఎప్పుడు కోరలే కానీ మాకు ఇన్ని రకాలుగా అండగా ఉన్న రాహుల్ గాంధీ గారు, నేను రేవంత్ రెడ్డి గారు ఇక్కడ నుంచి పాదయాత్ర చేసినాము. అప్పుడు నేను ఎంతో టెన్షన్ పడ్డా, ఇక్కడ నుంచి జరుగుతుంది ఏమవుతుందో కానీ సకల జనులు సమ్మక్క భక్తులుగా ఉన్నారు. ఆ సకల జనులు కాంగ్రెస్ వెంట ఉంటారని నమ్ముకున్నా. అది సక్సెస్ అయింది. ఇప్పుడు రాహుల్ గాంధీ గారి కోసమే నేను మొక్కుకుంటా. ఎందుకంటే నేను ఒక మామూలుగా ఎమ్మెల్యేగా ఉంటేనే తర్వాత కాంగ్రెస్లోకి వచ్చిన తర్వాత నన్ను అందలం ఎక్కించి నాకు అవకాశం ఇచ్చిండు. ఆ కుటుంబంలో దాదాపుగా 35 సంవత్సరాలుగా మరి రాష్ట్రాన్ని దేశాన్ని పరిపాలించే అవకాశం రాలేదు. వాళ్ళు పరిపాలకులుగా ఉంటే ప్రజారంజక పాలన ఉంటుంది. రాహుల్ గాంధీ ఎప్పుడు కూడా మాలాంటి సాధారణమైన వాళ్ళ కోసం ఎంతో ఆలోచిస్తాడు. అలాంటి వ్యక్తి దేశానికి ప్రధానిగా ఉంటే చిన్న కూలీ కుటుంబాలు, ఆదిమ జాతులు, అట్టడుగు వర్గాలు అందలం ఎక్కుతారు. మంచి సంక్షేమ రాజ్యం కూడా దేశవ్యాప్తంగా నడుస్తుంది. నా ప్రజల కోసం, అదేవిధంగా మా ప్రభుత్వం ఇంకా బలంగా పనిచేయాలని, తర్వాత రాహుల్ గాంధీ గారికి ఒక అవకాశం ఇవ్వాలని మొక్కుతున్నాను. ఇది మంత్రి సీతక్క వర్షన్. ఈ యొక్క కళాఖండంగా మైడారం టెంపుల్ని అభివృద్ధి చేశాము. ఆ సంకల్పం సీఎం రేవంత్ గారి ద్వారా వచ్చింది. ఇక తన సమ్మక్క తల్లులను కోరుకుంటున్నానంటూ కూడా తన కోరికను బయటపెట్టారు. రాహుల్ గాంధీ ప్రధాని కావాలనేటువంటి ఆశయాన్ని కూడా తాను కోరుకున్నట్లు. ఇక సకల జనులను మంచిగా చూడాలి, తెలంగాణలో తమ ప్రభుత్వం మరింత సంకల్పంతో పనిచేసి అభివృద్ధి చేయాలంటూ కూడా సీతక్క ఆకాంక్షిస్తున్న పరిస్థితి. వీడియో సంతోష్తో వేణుబిక్తివి.